గురువారం అన్నారు, సారీ శనివారం అన్నారు, గురువారమే వచ్చేసారు. వాట్ ఈస్ దిస్? ఏదో ఈ విధంగా సినిమా అండి. సో ఒక వ్యక్తికి కానీ ఒక ఊరికి కానీ ధైర్యం రావాలి అంటే మినిమం 2 hours 15 minutes సినిమా తీయాలి అనేటువంటిది మూవీ కాన్సెప్ట్ అండి ఇది. సో ఆ ధైర్యం నాని పోసారా, లేకుంటే నాని మదర్ పోసారా, లేకుంటే సాయి కుమార్ గారు పోసారా అనేటువంటిది మీరు స్క్రీన్లో చూసుకోవాల్సింది. అండ్ ఇందు ఓవరాల్గా సూర్య గారి యాక్షన్ వైలెంట్గా ఉంది, నాని గారి యాక్షన్ సైలెంట్గా ఉంది, ఆశీష్ విద్యార్థి యాక్షన్ డిఫరెంట్గా ఉంది. సో దిస్ ఈస్ ద స్టోరీ లైన్ ఆఫ్ ద పర్సన్స్ యాక్షన్ హూ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ అండ్ వెరీ గుడ్. అండ్ మూవీలో ఒక బ్లెండర్ మిస్టేక్ ఏం తెలుసా, ఫైట్లో రోప్ కట్టుకుంటాడు, అది నల్ల రోప్ తెల్లగైపోతుంది, అదే రోప్ కాలుతుంది కదా, ఫైట్ అయిపోయిన తర్వాత కాలది, అట్లే ఉంటుంది. అదేమో మరి స్టీల్దో మళ్ళీ ఏమో తెలియలే. సో ఇది ఒక మిస్టేక్ అండి మూవీలో ఫైండ్ అవుట్ చేసింది. అండ్ హీరోయిన్ పాత్ర వదిలేస్తే ఓవరాల్గా హీరోకి బేస్ చేసి రాశారు, హీరో అండ్ విలన్కి బేస్ చేస్తే స్ట్రాంగ్గా రాశారు పాత్రని. అండ్ మీకు కూడా అన్నదమ్ముల మధ్య గొడవ ఉంటే ఏదో ఒక సిచ్యువేషన్ తీసి కలిసిపోయింది సినిమా, అదే దాంట్లో క్లైమాక్స్ అనేటువంటిది అదే. ఆశీష్ విద్యార్థి అండ్ సూర్య ఈ వీళ్ళిద్దరి పగకి నాని బలి అయ్యాడా, లేకుంటే నాని కర్తవ్యానికి వీళ్ళిద్దరూ బలి అయ్యారా, లేకుంటే ఎస్జే సూర్య ఆశీష్ విద్యార్థి యొక్క కర్తవ్యానికి ఊరు ప్రజలు బలి అయ్యారా అనేటువంటిది మీరు థియేటర్లో శనివారం దాకా చూస్తున్నారు. హీరోయిన్ లేదని చెప్పినా కదా, మళ్ళీ అడిగింది మాస్గా సెట్ అయింది, కానీ నాని పక్కన హీరోయిన్ సెట్ కాలే. దిస్ ఇస్ ఓవరాల్గా థింగ్. నాకు కూడా హీరోయిన్ నచ్చలే బేసిక్గా, నాకే కాదు లోపల థియేటర్లో కూడా అదే అంటున్నారు, హీరోయిన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఫుల్ఫిట్ టు దిస్ రోల్ అని చెప్పేసి. అరే ఇందాకనే చెప్పినా కదా, రెడ్ వచ్చే మొదలే అన్నట్టు. అరే మదర్ సెంటిమెంట్ అది చెప్పేది కాదు, ఆస్వాదించేది. సినిమా టికెట్ పెట్టి పోదండి, అర్థమైందా? దట్ సైడ్ ఓకే నైస్ అండి, శనివారం దాకా రివ్యూ చేయండి, అర్థమైందా? ఓకే రైట్ రైట్ అండి. భయ్యా సినిమా అయితే మాత్రం నిజం చెప్తున్నా బ్లాక్ బస్టర్ హిట్. నాని లైఫ్లో దసరా సినిమా చూసి ఉంటారు, కానీ ఇలాంటి సినిమాని మళ్ళీ రానే రాదు. సరిపోదా శనివారం అంటే సినిమా చూస్తున్నారు, నాకు ఒక్కటే అనిపించింది, ఒక్క శనివారానికి ఈ రేంజ్ అయితే ప్రతిరోజు శనివారం అయితే ఎలా ఉంటుంది ఆ రేంజ్ అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది అసలు నిజంగా. స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే మాత్రం వేరే లెవెల్. అండ్ జే సూర్య గారు ఆయన పర్ఫార్మెన్స్, ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అబ్బాబాబా ఆయన ఎంట్రీలో మ్యూజిక్కి గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు నిజంగా చెప్తున్నా, నానికి ఈ విలానిజానికి నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ హిట్ నిజంగా. అసలు నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాలి, నాని స్మార్ట్గా ఉంటాడు అసలు ఏందనుకున్నా, కానీ శనివారం వస్తే మాత్రం ఉగ్ర రూపం. సూపర్ అంటే సూపర్, చాలా అంటే చాలా బాగుంది సినిమా మాత్రం. బ్లాక్ బస్టర్ హిట్, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. సూపర్ సూపర్ సూపర్. అసలు సూర్య డామినేషన్ చేస్తానుకున్నా కానీ డైరెక్టర్ చాలా జాగ్రత్త పడ్డాడు. ఎక్కడైతే డామినేట్ అవుతుంది అన్నా కూడా సూర్య క్యారెక్టర్ తగ్గించారు, కానీ నిజం చెప్తున్నా సూర్య క్యారెక్టర్ నాని క్యారెక్టర్ని డామినేట్ చేసేదే, కానీ కొంచెం తగ్గించి నాని క్యారెక్టర్ పైకి లేపారు. కానీ సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్. రేటింగ్ మేడం ఖచ్చితంగా 4.5 ఇవ్వచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంది సినిమా. మ్యూజిక్ మాత్రం అసలు నిజంగా జే సూర్య గారు వస్తున్నప్పుడు ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, నానికి కూడా లేదు ఆ రేంజ్ లేపారు. నిజంగా సినిమాకి ఇద్దరు హీరోలు అని చెప్పాలి, ఇతను విలన్ అని చెప్పకూడదు, ఇద్దరు హీరోలు అని చెప్పాలి. ఇద్దరు ఉండడం వల్లే సినిమా ఆడింది. ఇందులో ఎవరు రాకపోయినా కానీ సినిమా బాగోదు, ఇరగ తీసింది. అసలు ఇద్దరు కాంబినేషన్ వల్లే సినిమా ఆడిద్ది డెఫినెట్గా చెప్తున్నా. ఇద్దరులో ఎవరు లేకపోయినా కానీ సినిమా మనం అనుకున్న రేంజ్లో ఉండదు. ఇద్దరు క్యారెక్టర్లు ఖచ్చితంగా విలన్ క్యారెక్టర్ అనకూడదు, కానీ కొన్ని సార్లు చూస్తుంటే ఈయన హీరో అనిపించింది, ఆ రేంజ్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. హైలైట్స్ ఇద్దరే అన్న, నాని సూర్య గారు ఇద్దరే. అసలు డైలాగులు కానీ సూర్య గారి డైలాగులు ఉంటాయి, కొన్ని డైలాగులు పిచ్చి పీక్స్ నవ్వుకుంటారు. జనాలు అయితే మాత్రం క్యాకులేసారు, అరుపులు. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే క్యారెక్టరైజేషన్ డిసైడ్ చేస్తారు, ఇది ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుందని. సెకండ్ హాఫ్ నుంచి వీరంగం అంతే. ఇంకా సో ఫస్ట్ హాఫ్ కొంచెం ఒక 10 minutes 15 minutes కొంచెం ల్యాగ్ అయింది అనుకుంటారు, కానీ అది లేకపోతే సినిమాలో సబ్జెక్ట్ తెలియదు, అది ఉండాలి. సో ఇందులో కట్ చేయడానికి ఏం లేదు. 3 hours కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా అలా కూర్చుని సినిమా చూస్తాడు, ఆ రేంజ్లో ఉంది అన్న. సరిపోదా శనివారం నాకైతే సరిపోయింది. సో మూవీ అయితే బాగుంది అన్న, చాలా అంటే చాలా బాగుంది. అంటే నాని గారిని టైర్ 2 హీరో అంటారు కదా, దీంతో టైర్ 1 హీరో అయిపోయిందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే అంత బాగుంది పర్ఫార్మెన్స్ వైజ్గా. అండ్ మన ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ గురించి మన అందరికీ తెలుసు, కానీ దీంట్లో వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ ఉన్నప్పుడు మాత్రం అసలు ఒక న్యాచురల్ స్టార్ అండ్ ఎస్జే సూర్య గారు చేస్తే ఎలా ఉంటుంది అన్నది ఆ కుతూహలంలో ఉన్నా నేను. సో అది ఈరోజు చూసినా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ మన ప్రియాంక మోహన్ గారు, ఆమె కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. త్రూ అవుట్ ద స్టోరీ సింపుల్ స్టోరీయే, కానీ దాన్ని తీయడం బాగా తీశారన్న, దానివల్ల సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది అన్న. ఇదిగో సాటర్డే రోజు ఫుల్ ఫన్ కూడా ఉంటుంది అన్న. సాటర్డే రోజు మందు తాగడం వాళ్ళని చూసి ఉంటాం,
అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళని చూసినా, కానీ కొట్టడాలు ఏంటన్నా అసలు మామూలు కొట్టడం కాదు, కుక్కని కొట్టినట్టు కొడుతున్నాడు అని చెప్పుకోవచ్చు. సో అంత బాగుంది మూవీ మాత్రం. సాంగ్స్, బీజిఎం ఎవరు కొట్టారు, మన జేమ్సా సంథింగ్ పేరు తెలియదు, కానీ బీజిఎం అయితే చాలా బాగుంది. అంటే మనం జైలర్లో అనిరుద్ గారు ఎలా అనుకుంటున్నామో దానికి మించి ఉంది బీజిఎం వైజ్ గా చూసుకుంటే మాత్రం. సో సినిమా మాత్రం సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు అన్న. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాలన్నా, మంచి మెసేజ్ ఉంది, ప్లస్ ఎమోషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్.